ఏంటి గోపి? నీకేమైనా అర్జెంట్ పనుందా? లేదు, ఫైల్స్ అన్ని క్లియర్ చేశాను. చెక్స్ మీద సంతకాలకు నేనే రావాలనుకున్నాను. ఇంతలో నువ్వే ఫోన్ చేశావు. ఇదిగో ఈ చెక్స్ మీద సైన్ చేయి. తర్వాత చేస్తాను గాని నీతో కొంచెం మాట్లాడాలి. ముందు కూర్చో. ఏంటి? నేను ఇంతకుముందు ఒకసారి మాధవరావు గారిని కలిశాను కదా, ఆ తర్వాత యాక్సిడెంట్ అది జరిగి నేను మళ్ళీ ఆయన కలవడం కుదరలేదు. నువ్వు కూడా నాతో వస్తే మనిద్దరం వెళ్ళి రేవతిని కాపురానికి పంపించే విషయంలో మాధవరావు గారిని అడగొద్దామా? అలాగే వెళ్ళొద్దాం. నువ్వెప్పుడంటే అప్పుడే వెళ్దాం. మనతో పాటు వాసును కూడా తీసుకువెళ్దాం. అలాగే తీసుకెళ్దాం. అవును, సడన్ గా ఇప్పుడెందుకు నీకు ఈ విషయం గుర్తొచ్చింది? అసలు మర్చిపోతేనే కదా గుర్తుపెట్టుకోవడానికి. ఈ యాక్సిడెంట్ హడావిడిలో పడి ఆ విషయాన్ని అలాగే పక్కన పెట్టేశాను. అలాగే మన షెడ్ పక్కన ఒక మంచి ఇల్లు చూశాను. ఇల్లు చాలా బాగుంది. అంత గొప్పిల్లు కాకపోయినా వాసుకి రేవతికి సరిపోతుంది. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. ఆ విషయం గురించి ఒకసారి వెళ్ళి మాట్లాడాలి నందిని. రేవతి నా కోసం చాలా చేసింది. నేను ఈ మాత్రం కూడా చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు? ఇల్లు చూడడం కూడా అయిందా? నాతో అసలు ఒక్క మాట కూడా అనలేదు. పని హడావిడిలో పడి మర్చిపోయాను నందిని, అంతేకాని నీకు చెప్పకూడదని కాదు. సారీ. ఏంటి గోపి ఇది? ఏదో మాట వరుసగా అంటే నువ్వు సారీ చెప్తావా? నేను కూడా మాట వరుసకి సారీ చెప్పానులే. అన్నట్టు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటాయా? ఏముంటాయి గోపి, ఏమీ ఉండవు. అక్కడికి వెళ్ళి ఇల్లు చూసామని చెప్తాం. వెంటనే పంపిస్తే ఓకే, లేదు మంచి రోజు ముహూర్తం చూసుకుని ఇంకో రోజు పంపిస్తామంటే అలాగే కానివ్వండి అని చెప్పేద్దాం. పంతులు గారిని అడిగాను. ఈ రోజు రేపు చాలా మంచి ముహూర్తం ఉందంట. ఈ రోజే వెళ్ళి రేవతిని తీసుకురావడం మంచిదనుకుంటున్నాను. ఏమంటావు? ఆహా, పంతులు గారిని కూడా సంప్రదించారా? అవునందిని, ఏ ముహూర్తంలో వాసుకి రేవతికి పెళ్ళైందో గాని వాళ్ళిద్దరూ సుఖంగా కలిసి కాపురం చేయలేదు. అందుకే ఇప్పుడు మంచి ముహూర్తం కుదిరింది కాబట్టి వాళ్ళిద్దరితో కాపురం పెట్టి చేస్తే నిజంగా నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. కనీసం ఈ విధంగానైనా రేవతి రుణం తీర్చుకున్నవాడిని అవుతాను. మంచి పని చేశావు గోపి. మరి ఈ రోజు రేపు మంచిదన్నప్పుడు ఈ పూటే వెళ్ళొద్దాం. వాళ్ళడిగితే ఈరోజు బావుందందాం. కాపురానికి పంపించాలంటే కొన్ని పద్ధతులుంటాయి. వాళ్ళకి టైం అవసరం అనుకుంటే రేపైనా పంపిస్తారు. కరెక్ట్గా చెప్పావు నందిని. వాసుగాడు బ్యాంక్ పని మీద వెళ్ళాడు. వాడి పని అయిపోయిందో లేదో కనుక్కో. అయిపోతే వెంటనే బయలుదేరొచ్చామను. మనం ముగ్గురం కలిసి బయలుదేరదాం. అలాగే గోపి, ఈ చెక్స్ మీద సైన్ చేయి. అర్జెంటా? అవును, అర్జెంటే. నందిని, నాకు రేవతి వాసు కాపురం కంటే ఇప్పుడేదీ ముఖ్యం కాదు. సంతకాల తర్వాత పెడతానులే. సర్లే గోపి. అవును గోపి, అర్చనకు కూడా ఈ విషయం చెప్తే చాలా సంతోషపడుతుంది. సంతోషిస్తుందో లేదో తెలియదు కానీ ఇన్ని గొడవలు జరిగినందుకు మాత్రం ఖచ్చితంగా వాసుగాడిని అసహించుకుంటుంది. ఎందుకో నందిని, అర్చనకి వాసు మీద అసలు మంచి ఇంప్రెషనే లేదు. వాసుకు నేను ఉద్యోగం ఇచ్చినందుకు అర్చన నా మీద ఇంకా కోపంగా ఉంది. బహుశా దానికి వాసు వాళ్ళమ్మే కారణం అయి ఉంటుంది. ఆవిడ అర్చనని చాలా బాధ పెట్టింది. అందుకేనేమో వాసు అన్నా ఆ కుటుంబం అన్నా అర్చనకి అస్సలు ఇష్టం ఉండదు. అయినా అర్చన ఎంత మంచిదంటే నాకిష్టం అని తెలిస్తే వెంటనే తనకి నచ్చకపోయినా సరే నా కోసం ఒప్పేసుకుంటుంది. నిజంగా అర్చన లాంటి భార్య దొరకడం నా అదృష్టం నందిని. గోపి, అర్చన లాంటి భార్య దొరకటం నిజంగా నీ అదృష్టం. మీ ఇద్దరూ చాలా మందికి ఆదర్శం. అందుకే రేవతి కూడా బావలా మారమని వాసుకి చెప్పింది. నీ మంచితనం మీద రేవతికి చాలా గౌరవం. పాపం రేవతి అక్క అక్క అంటూ అర్చనతో ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. మా కోసం తన కన్న తండ్రిని ఎదిరించింది. మాకు ఆస్తి వచ్చేలా చేసింది. ఇంత చేసిన రేవతికి ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా చెప్పు? అందుకే ఎలాగైనా సరే వాళ్ళిద్దరినీ కలపాలని నిర్ణయించుకున్నాను నందిని. అయ్యో, మాటల్లో పడి మనం వాసుకి ఫోన్ చేయడమే మర్చిపోయాం. ఒక్క నిమిషం. హలో. వాసు, ఎక్కడా? వర్క్ అయిపోయిందా? లేదు మేడం. ఓకే, అలాగా, సరే. ఓకే, బాయ్ వాసు. వాసు బయలుదేరుతున్నాడు గోపి. సర్లే, వాడు రాగానే బయలుదేరదాం. సరే గోపి.
రాణి, లోపలికి రావచ్చా? రండి బావా, కూర్చోండి బావా. బావా, కాఫీ గాని టీ గాని ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దమ్మా, నేను ఈ ఆఫీస్కి గెస్ట్గా రాలేదు. ఏంటి బావా మీరనేది? నాకేం అర్థం కావడం లేదు. ఇదిగో చూడు, అర్థమవుతుంది. బావా, ఎండీ గారు మిమ్మల్ని జీఎంగా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారా? అవును రాణి, అసలు నా గురించి వారు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. నాకు ట్రాన్స్ఫర్ వద్దని ఎండి గారితో ఎంతగానో మొత్తుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరే ఖచ్చితంగా ఆ బ్రాంచ్కి వెళ్ళాలి అని ట్రాన్స్ఫర్ చేశారు. నేను ఒకసారి ఎండీ గారితో మాట్లాడి చూడనా? ఏమని మాట్లాడతావు? మన కుటుంబం విషయం ఆయనకు తెలిస్తే ఇక మనకు మర్యాద ఉంటుందా? మీరు చెప్పింది కరెక్టే, కానీ మనిద్దరం కలిసి ఒకే ఆఫీస్లో పనిచేయడం వల్లే కదా ఆకాష్ మనల్ని అనుమానించి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. రాజీ రంపాను పెడుతున్నాడు. మళ్ళీ అదే రిపీట్ అవబోతోంది. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. నేను కూడా ఊహించలేదు. కానీ ఏం చేస్తాం? మీరు నేను ఒకే ఆఫీస్లో ఉంటే మా అత్త మామ మళ్ళీ వేరే విధంగా మాట్లాడతారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విషయం వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందోనని భయం వేస్తోంది బావా. ఇప్పుడు ఏం చేయాలి? బాధపడుకు రాణి, నేనెంతగా చెప్పినా వినకుండా ట్రాన్స్ఫర్ చేశారని నేను కూడా కొన్ని తెలిసిన కంపెనీలకి రెజ్యూమ్ పంపించాను. మరికొద్ది రోజుల్లో ఏదో కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది. తర్వాత ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. అంతవరకు ఓపిక పట్టు. సారీ బావా, నా వల్లే మీకు ఇన్ని కష్టాలు. నన్ను ఆదుకోపోయి మీరు కష్టాల్లో పడ్డారు. పర్వాలేదు రాణి. సరే, నేను నా క్యాబిన్కి వెళ్తున్నాను. అలాగే బావా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం ఆకాష్కి తెలిస్తే అమ్మో, ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో. భగవంతుడా, నువ్వే కాపాడాలి. కాంతం, రేవతి, నాన్నా, ఎవరొచ్చారో చూడు. త్వరగా రండి. బావా. నమస్కారం అండి. నమస్కారం. గోపి, నీలాంటి గొప్ప వ్యక్తి మా ఇంటికి రావటం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానయ్యా. బాగున్నాను. ఏమ్మా నందిని, బావున్నావా? బాగున్నానండి. అవును, అర్చనేది? శివ వాళ్ళ అమ్మాయికి పుట్టు వెంట్రుకలు తీయించడానికి వాళ్ళతో కలిసి తిరుపతి వెళ్ళిందండి. ఓ 4 రోజుల్లో వచ్చేస్తుంది. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. లోపలికి వెళ్ళి రండి మాట్లాడుతున్నారా? బావా, రానందిని. రండి, కూర్చో గోపి. కూర్చోమ్మా. కూర్చోండి. ఊరకేరారు మహానుభావులని మీరు రావడమే కాకుండా అల్లుడి గారిని కూడా తీసుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్, నన్ను మీరు మహానుభావుడు అది ఇది అంటున్నారు? మీరు పెద్దవాళ్ళు, నన్ను మీరు పొగుడుతున్నారేంటి? పొగడ్తలకి ప్రశంసలకి అర్హుడువయ్యా నువ్వు. అందుకే నేను పొగుడుతున్నాను. అయినా నువ్వు పెద్ద మనిషివే కదా. ఇప్పుడు సిటీ విఐపీల్లో నువ్వు ఒకడివయ్యా. నువ్వు నా బంధువి కావడం నా అదృష్టం. పైగా నాకు బయట గౌరవం కూడాను. అల్లుడు గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? నన్ను అల్లుడు గారు అని పిలుస్తున్నారా? నువ్వు మారావు, మన బంధం బలపడింది.
అందుకే నిన్ను ప్రేమగా అల్లుడు గారు అని పిలిచాను. నీ మార్పు కారణం గోపి మంచితనం. కాంతం, ఇంకా అలా నిలబడిపోయావేంటి? వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వవా? వెళ్ళి వెళ్ళి వెళ్ళి, నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు ఏర్పాట్లు చూడు. అలాగేనండి. అల్లుడు గారు, ఇంకా నిలబడే ఉన్నారే, రండి కూర్చోండి. రండి కూర్చోండి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే రామలక్ష్మణుల్లా ఉన్నారయ్యా. కాంతం, త్వరగా రావాలి. వస్తున్నానండి. తీసుకోండి. తీసుకో అమ్మా. తీసుకో గోపి, తీసుకోండి అల్లుడు గారు. మాధవరావు గారు, వర్క్షాప్ పక్కనే ఒక ఇల్లు చూశానండి. నెలకి 5,000 అద్దె. ఇల్లు చాలా సౌకర్యంగా ఉంటుంది. రేవతికి వాసుగాడికి సరిపోతుంది. రేపు వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా ఇంకే ఇబ్బంది ఉండదు. ఏమా రేవతి, ఇల్లు ఇంత పెద్దది కాకపోయినా ఓ మోస్తరుగా బానే ఉంటుందమ్మా. నీకు ఓకే కదా? బావా, ఇల్లు పెద్దదా చిన్నదా, ఆదాయం ఎక్కువ తక్కువ అనేది ప్రాబ్లమే కాదు. మేం మీకు దగ్గరగా ఉండడమే ఆనందం. మీ అభిమానానికి దగ్గరైతే అంతకు మించిన తృప్తి ఇంకేమీ ఉండదు. అయినా నేను మన పాతింట్లో ఆయనతో కలిసి కాపురం చేసేదాన్ని కదా. అంతస్తులు ముఖ్యం కాదు బావా, ఆత్మీయతే ముఖ్యం. ఈయన ఎంత సంపాదించినా సర్దుకుని నేను కాపురం చేయగలను. రేవతి, నువ్వు మా ఇంటి మహాలక్ష్మి అమ్మా. నిజంగా నీలాంటి అమ్మాయి దొరకడం మా వాసుగాడి అదృష్టం. నువ్వు గొప్పింటి అమ్మాయి అయినా కూడా ఏమాత్రం అహంకారం పొగరు లేకుండా చాలా బాగా సర్దుకుపోతావు. అదే మాకు చాలా ఆనందం అమ్మా. సర్లేమ్మా, నీకు నచ్చింది కదా, అది చాలు. మాధవరావు గారు, ఇందాకే పంతులు గారిని కనుక్కున్నాను. ఈరోజు చాలా మంచి రోజు అంట. ముఖ్యంగా ఈ టైంలో అమ్మాయిని తీసుకెళ్తే ఇంకా మంచిదంట. అందుకని మీరు సరేనంటే రేవతిని తీసుకుని మేము బయలుదేరతామండి. ఎరవాసు, ఏమంటావు? మీ ఇష్టం సార్. అదేంటి గోపి, ఇలా వచ్చి అలా అమ్మాయిని పంపించండి తీసుకెళ్ళిపోతామంటే ఎలా? భోజనాలు చేసి బయలుదేరచ్చు కదా. చూడు గోపి, నీలాంటి మంచి మనసున్న వాళ్ళు చేసే మంచి పనులకి కాలం ముహూర్తం అంటూ ఏమీ ఉండదయ్యా. అన్ని సుముహూర్తాలే, అంతా మంచి జరుగుతుంది. అవునయ్యా, ఆయన చెప్పేది కరెక్టే. ముందు భోజనాలు చేయండి, తర్వాత వెళ్ళొచ్చు. మీరిద్దరూ చెప్పేది కరెక్టేనండి. ఎంత మంచితనం ఉన్నా కూడా మంచి టైము ముహూర్తం చూసుకోవడం మన సంప్రదాయం కదా. అలా అయితే వాళ్ళిద్దరూ బాగుంటారని నా అభిప్రాయం. అందుకని మీరేం అనుకోకపోతే ఇప్పుడు టైం చాలా బాగుంది. మీరు సరేనంటే రేవతిని తీసుకుని మేము బయలుదేరతామండి. అదేంటి బావా, చాలా రోజుల తర్వాత మీరు మా ఇంటికి వచ్చారు, భోజనం చేయకుండా వెళ్తానంటారేంటి? పోనీ కనీసం ఆ స్వీట్స్ అయినా తీసుకోండి, కాఫీ తాగి వెళ్దురు గాని. అలాగేనమ్మా. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అన్నా నమస్తే అన్నా. భగవాన్,
సరైన టైంకి వచ్చావయ్యా. రా 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 రా. సరైన టైంకి వస్తామే. ఏందన్నా సరైన సమయం అంటున్నావు? ఏమీ లేదు భగవాన్, మన రేవతిని కాపురానికి పంపిస్తున్నానయ్యా. దాని జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఇలాంటి సమయంలో మా మంచి కోరే మీలాంటి వాళ్ళందరూ దగ్గరుండటం చాలా ఆనందంగా ఉందయ్యా. అన్నా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, జర బయటకు వస్తావా? తర్వాత మాట్లాడుకోకూడదా? లేదన్నా, ఇప్పుడే చెప్పాలి. అయినా పర్వాలేదు భగవాన్, చెప్పు. మన విషయాలు మన వ్యాపారాలు వీళ్ళకి తెలియనివా? పర్వాలేదు, చెప్పు చెప్పు. చెప్పు భగవాన్. లేదన్నా, ఇది చాలా సీక్రెట్. నీతోనే పర్సనల్ గా చెప్పాలి, జర బయటకు వెళ్దామన్నా. సరే సరే. గోపి, పర్వాలేదు సార్, వెళ్ళండి. అందుకే నువ్వు గొప్పవాడు అయ్యావయ్యా. భగవాన్, పద 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 పద. ఏంటయ్యా, ఆ ఔటర్ రింగ్ రోడ్ 2 ఎకర్స్ గురించేనా? ఆ తర్వాత మనం డీల్ చేద్దాంలే. అది కాదన్నా. మరేంటి? ఎట్ట చెప్పాలో సమస్య కావటం లేదన్నా. బయటకు వచ్చాం కదయ్యా, ఇంకా మొహమాటం ఏంటి? అన్నా, రేవతి నిజంగానే ఆ వాసుగాంతుని కాపురానికి పంపిస్తున్నావా? ఆడిని నమ్మి నువ్వెట్లా డిసైడ్ అయినావన్నా? మంచి మర్యాద లేకుండా అల్లును పట్టుకుని వాడు వీడు అంటావేంట్రా? పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. మళ్ళీ మనిషి మారి అల్లుడు హోదాలో మంచిగా నా ఇంటికి వస్తే వాడు వీడు అంటావేంట్రా? పట్టుకుని మర్యాదగా అల్లుడు గారు అని పిలు. అన్నా, నువ్వు నన్ను పళ్ళు రాలగొట్టినా సంపి పారేసినా నేను వాడికి మర్యాద ఇవ్వనన్నా. ఎందుకంటే వాడు మారలేదు, మారలేడు కూడా. ఏంట్రా వాగుతున్నావు? అన్నా, నువ్వు నన్ను కొట్టు సంపు, కానీ నేను చెప్పేది నిజమన్నా. వాడు మారలేదన్నా, మారినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. వాడిని నమ్మి బిడ్డను కాపురానికి పంపిస్తే నట్టేట మునిగినట్టేనన్నా. వాడు నంబర్ 1 కేడిగాడన్నా, 420 గాడు. వాడు నమ్మి రేవతమ్మని కాపురానికి పంపిస్తే బిడ్డను పోగొట్టుకొని నేను ఎట్లా ఏడుస్తున్నానో, నీ బిడ్డ కళ్ళెదుట నరకయాత్ర పడుతుంటే అంతకన్నా ఎక్కువ బాధపడతావన్నా. అన్నా, మనిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నిన్ను ఈడ పెట్టుకొని చూసుకుంటున్నానన్నా. దేవుళ్ళ లెక్క పూజించుకుంటున్నానన్నా. పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నానన్నా, పొసగాడు మారలేదన్నా. అన్ని నాటకాలు చేస్తున్నాడు. నా మాట నమ్మన్నా. రేయ్, వాసు మారలేదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? అన్నా, మనం ఏదైనా పార్టీని మన దారిలోకి తెచ్చుకునికి ముందు వాడి వీక్నెస్ ఏంటో పట్టుకుంటాం కదా. డబ్బో, ఫారిన్ మందో, అమ్మాయిల్లో ఏదో ఒకటి సప్లై చేసి వాడిని మన దారికి తెచ్చుకుంటాం కదా. దానికి దీనికి లింక్ ఏంట్రా? లింకు చాలా ఉందన్నా. మనం రింగ్ రోడ్డు బిట్టు విషయంలో ఎస్సీ తోటి డీల్ పెట్టుకున్నాం కదా. ఆడేమో పైసలతో పాటు మంచి ఫిగరు, ఫారిన్ సరుకు కావాలని చెప్పిండు కదా. నేనేమో అమ్మాయి కోసం బ్రోకర్ బ్రహ్మాన్ని కలిసిన. కస్తూరి అయితే కరెక్ట్ క్యాండిడేట్, దాన్ని పంపించమని చెప్పమని చెప్పిన. కానీ దాన్ని వాసుగాడు వాడి ఫ్రెండ్స్ బుక్ చేసుకుని ఎంజాయ్ చేయడానికి ఆడుకో తీసుకుపోయిందంట.